పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. 1 తెస్సలోని 4 1 నుండి 12 వరకు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞని మీరెరుగుదురు. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులొకటియే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తం. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పడితిరి. అలాగునడే మాసిదోనియందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొంచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. మా ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదువుబడిన వాక్యాన్ని మీరు మా వినికిడిలో మీరే దీవించండి. మాకు అవసరమైన మాటలు మీరే మాకు అందచేయమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం మొదటి తెస్సలోనిక పత్రికలో గత 3 ధ్యానాలు మనం ఆ పత్రిక మీద చేసాం. ప్రాముఖ్యంగా తెస్సలోనిక సంఘం అది మాదిరికరమైన సంఘం అని, అలాగే అపోస్తలుడైన పౌలు ఆయన మాదిరికరమైన సేవకుడు అని అనేక విషయాల ఆధారంగా మనం తెలుసుకున్నాం. అలాగే 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులు కూడా మనం గతంలో ధ్యానం చేశాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఈ మొదటి భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. సాధారణంగా ప్రతి పత్రికలో ఉండే క్రమం ఇక్కడ కూడా ఉంచబడింది. పౌలు పత్రికలు కానీ లేక ఏ పత్రిక అయినా కానీ మొదటి భాగంలో ఓ సత్యాన్ని తెలియచేస్తాడు. రెండవ భాగంలో మనకి ఆ సత్యపు వెలుగులో మనం ఎలాగో ప్రవర్తించాలో తెలియచేస్తాడు. అందుకని మొదటి భాగాన్ని ఏమంటారంటే డాక్ట్రినల్ అంటారు, రెండవ భాగాన్ని ప్రాక్టికల్ అంటారు. ఆ క్రమం దాదాపుగా ప్రతి పత్రికలో కూడా కనిపిస్తుంది. ఈ పత్రికలో కూడా అదే క్రమం పాటించబడింది. మొదటి 3 అధ్యాయాల్లో కొన్ని సంగతులు మనకు తెలియచేసి ఇప్పుడు 4వ అధ్యాయంలో
ఆచరణాత్మక సూచనలు మనకిస్తున్నాడు. ప్రాక్టికల్ పాయింట్స్ అన్నమాట. అంటే మీరు ఎలా ప్రవర్తించాలి అనే హెచ్చరికలు మనకి ఈ 4-5 అధ్యాయాల్లో మనకి కనిపిస్తాయి. సత్యాన్ని గురించి చెప్పటం ఒక రీతిగా తేలికైన సంగతి. ప్రవర్తన గురించి చెప్పటం అంటే కొంత కష్టమైంది. ఎందుకంటే చెప్పేవారికి కూడా ఆ సూచనలు అప్లై అవుతాయి. కాబట్టి మరి ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండాలి ప్రవర్తన గురించి మాట్లాడేటప్పుడు. సాధారణంగా ప్రవర్తన గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడేవారు తమకు అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అందుకని అపొస్తలుడైన పౌలు చాలా గట్టిగా సారి ఈ ప్రవర్తన గురించి మాట్లాడినప్పుడల్లా ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, మొదటి వచనం మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఆ ముందున్న మాట గమనించారా? మేము ప్రభు అయిన యేసు ద్వారా అంటే సారికి నొక్కి చెప్తున్నాడు. దీంట్లో నాదంటూ ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా యేసు ప్రభు ఏం చెప్పాడో అదే నేను చెప్తా ఉన్నాను. దీంట్లో నా ఫిల్టర్ ఏమీ నేను ఉపయోగించలేదు అని అపొస్తలుడైన పౌలు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇదే మాట మనకు 15వ వచనంలో కూడా కనిపిస్తుంది. చూడండి, 15వ వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా. ఈ మాట మాది కాదు, ఎవరిది? ప్రభు మాట. అలాగే మన ఆరాధనలో సారికి చదువుకుంటాం కదా. 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం ఏమన్నట్టు అక్కడ? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ఇది నేను సొంతగా అప్పగించింది కాదు, ఇది ప్రభు వలన పొంది తిని కాబట్టి నేను మీకు అప్పగించాను అంటున్నాడు. అలాగే 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. నాకు ఇయ్యబడిన ఉపదేశం, ఇది నా ఉపదేశం కాదు, నాకు ఇవ్వబడింది, నేను మీకు అప్పగించాను అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. ఇది మనుషుల యోచన ప్రకారం కాదు, యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది అని సారికి నొక్కి చెప్తున్నాడు. ఇవి నా మాటలు కాదు, ఇవి ప్రభు నాకిచ్చిన మాటలు మీకు తెలియచేస్తా ఉన్నాను అంటున్నాడు. అక్కడున్న మాట మళ్ళీ చదువుదాం. 1వ వచనం 4వ అధ్యాయం 1వ వచనం, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. అంటే ఇప్పుడు చెప్పబోయే మాటలని ఏంటట? ఆజ్ఞ లేక సలహానా? ఆజ్ఞ కదా, ఇది సలహా కాదు, ఇవి ఆజ్ఞ అని చాలా ఖచ్చితంగా తెలియచేస్తా ఉన్నాడు. ఆ 2వ వచనం చదివితే మనకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం. దాంట్లో కొన్ని పదాలు ఎలా ఉన్నాయో. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. దాంట్లో ఉన్న మాటలు గమనిస్తే, 1 వాళ్ళు నేర్చుకున్నారట, 2 నేర్చుకున్న దాని ప్రకారం నడుచుకున్నారట, 3వది
వారు నడుస్తూ ఏం చేశారట? దేవుని సంతోషపెట్టారట. తర్వాత దేవుని సంతోషపెడుతూ ఏమయ్యారు? వాళ్ళు అభివృద్ధి చెందారు. నేర్చుకొనుట, నడచుట, సంతోషపెట్టుట, అభివృద్ధి చెందుట. ఎంత చక్కటి క్రమం ఉందో చూడండి. దీంట్లో నేర్చుకోవాలా, నడుచుకోవాలా, దేవుని సంతోషపెట్టాలా, అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ భాగంలో ప్రాముఖ్యంగా ఏం తెలియచేస్తున్నాడంటే, దేవుని సంతోషపరుచున్నట్లుగా మీరు నడుచుకోవాలి అని హెచ్చరిక చేస్తున్నాడు. అదే కదా ఆ మాట. మళ్ళీ నేను చదువుతాను. నేను కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. దేవుని సంతోషపరిచేటట్లుగా నడుచుకోవాలి. వాక్ ప్లీజింగ్ గాడ్. మీరు ఎలాగో నడుచుకోవాలా? దేవుని సంతోషపెట్టేట్లుగా నడుచుకోవాలా అంటున్నాడు. ఈ మాటలు చూస్తే 4వ అధ్యాయం 2వ వచనం చదివాం కదా. 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మనం 2వ వచనంలోనేమో నడుచుకొనుట, దేవుని సంతోషపెట్టుట అనే చూసాం. 17వ వచనంలో మేఘముల మీద కొనిపోబడుట చూసాం. ఈ 3 మాటలు చూస్తే మనకి ఎవరన్నా భక్తుడు గుర్తొస్తున్నాడు మనకి? ఏది? ఈ 3 మాటలు చూస్తే హనోక్. వెరీ గుడ్ కదా. హనోకు దేవునితో నడిచాడు. అలాగే హెబ్రీ 11 రాయబడింది, అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఆ తర్వాత కొనిపోబడ్డాడు. కాబట్టి నడచుట, దేవునికి ఇష్టడుగా ఉండుట, అలాగే కొనిపోబడట, ఆ 3 మాటలు చూస్తే మనకు హనోకు గుర్తొస్తాడు. కాబట్టి ఈ అధ్యాయం అంతా హనోకు జీవితాన్ని ప్రతిధ్వనిస్తుంది అన్నమాట. హనోకు ఎలాగూ దేవుని సంతోషపెట్టేట నడిచాడో మనం కూడా అలాగే నడవాలి అని మనకి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తాం. మన నడక దేవుని సంతోషపెట్టేట్లుగా ఉండాలి. మనం దేవుని ఎప్పుడు సంతోష పెట్టలేమో దేవుని వాక్యంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆ 1-2 వచనాలు చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఎవరట దేవుని సంతోషపరచలింది? శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. అలాగే 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. గత వారం బేతెస్తాలో ఆ వచనాన్ని చూసాం. ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి. 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఇక్కడ మరొకడు దేవుని సంతోషపెట్టలేడట. ఎవరు? జీవన వ్యాపారాల్లో చిక్కుకొన్నవాడు. నీవు శరీర స్వభావం గలవాడు అయితే సంతోషపెట్టలేవు. జీవన వ్యాపారాల్లో చిక్కుకుంటే దేవుని సంతోషపెట్టలేవు. అలాగే హెబ్రీ 11:6 మనకు తెలుసు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం దేవుని సంతోష పెట్టలేము. ఎప్పుడు దేవుని సంతోష పెట్టలేమో తెలుసుకున్నాం మనం. అయితే ఎక్కడ రాసిన వచనాల్లో దేవుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలో తెలియజేస్తున్నాడు. ఈ మనం చదువుకున్న 12 వచనాలు ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి దేవుని సంతోష పెట్టేట్టుగా నడవాలి అంటే 3 సంగతులు ఆ వ్యక్తిలో ఉండాలి అని మనకి అక్కడ రాయబడిన మాటలు మనకు అర్థమవుతుంది. ఆ అధ్యాయం చూద్దాం. చూడండి,
4వ అధ్యాయం 3 నుంచి 8 వరకు మీరు కనుక చదివితే ఏం చెప్తుందంటే ఆ వచనాలు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తుంది. ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. మీరు దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలి. అలాగే 9, 10 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తుంది. 9, 10 వచనాలు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తుంది. అలాగే 11, 12 వచనాలు పని కలిగి ఉండాలి అని చెప్తుంది. కాబట్టి దేవుని సంతోషపెట్టాలంటే 3 సంగతులు చాలా ముఖ్యం. 1 పరిశుద్ధంగా ఉండాలా, 2 ప్రేమ కలిగి ఉండాలా, 3 పని కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే ఇలా చెప్పవచ్చు మనం. మొదటిది ఏంటంటే ప్యూరిటీ ఇన్ లైఫ్, జీవితంలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. రెండవది ప్రోగ్రెస్ ఇన్ లవ్, ప్రేమలో అభివృద్ధి చెందాల. మూడవది పెయిటీ ఇన్ కాండక్ట్, అంటే ప్రవర్తనలో భక్తి ఉండాలి. ఈ 3 ఒక వ్యక్తి దేవుని సంతోషపెట్టాలంటే కావలసినటువంటి అత్యవసరమైన ఆవశ్యకమైన సంగతి. ఒక రీతిగా 3 రంగాల్లో 3 స్ఫియర్స్లో మనకు కనిపిస్తూ ఉంది. మొదటిది పరిశుద్ధత ఎక్కడ ఉండాలి? మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి కదా, మన పర్సనల్ లైఫ్లో పరిశుద్ధత ఉండాలి. రెండవది ప్రేమ ఎవరి మధ్య ఉండాలా? ఎవరి మధ్య ఉండాలా? సహోదరుల మధ్య కదా. సంఘంలో ఏముండాలా? ప్రేమ ఉండాలి. వ్యక్తిగతంగా పరిశుద్ధత ఉండాలా, సంఘంలో ప్రేమ ఉండాలి. మూడవది పని అని చెప్పుకున్నాం మనం. పని మాత్రమే కాకుండా అక్కడ చాలా వివరంగా ఏం చెప్పబడిందంటే ఆ మధ్యలో 12వ వచనం మధ్యలో నేను చదువుతాను. వెలుపటి వారి యొడల మర్యాదగా నడుచుకొనుచు అన్నాడు. కనిపించింది అది? వెలుపటి వారి యొడల మర్యాదగా నడుచుకొనుచు అంటే సమాజంలో మనం మర్యాద కలిగి ఉండాలి. పర్సనల్గా వ్యక్తిగతంగా పరిశుద్ధత ఉండాలా, సంఘంలో ప్రేమ ఉండాలా, సంఘానికి వెలుపటి వారు ఉన్నారు కదా, సమాజంలో ఎలా ఉండాలా? మర్యాద కలిగి ఉండాలి కదా. విశ్వాసులను చూస్తే ఏమనుకోవాలా? వీళ్ళు చాలా కర్టియస్ పీపుల్ అనుకోవాలి. సమాజం మనల్ని చూసి అలా అనలేదు అంటే మనం విశ్వాసులుగా మన స్థానాన్ని సరిగా నిలుపుకోలేదనే అర్థం. కాబట్టి దేవుని సంతోషపెట్టేట్టు నడవాలంటే 3 విషయాలు ప్రాముఖ్యం అని మనం దీంట్లో తెలుసుకున్నాం. దాంట్లో మొదటి దాన్ని పరిశుద్ధంగా ఉండుట ఏ వచనాల్లో ఉంది? అది 3వ వచనం నుండి 8వ వచనం వరకు చాలా వివరంగా చెప్పబడింది. ఇది ఈ సంగతులు మొదటిగా మనం తెలుసుకుందాం. అసలు పరిశుద్ధత గురించి ఆ ముందు అధ్యాయంలోనే పౌలు ప్రార్థన చేశాడు కదా. మనం 3వ అధ్యాయం 10 నుంచి 13వ వచనం వరకు గత వారం మనం ధ్యానం చేశాం. దాంట్లో ఏమంటాడంటే నేను మధ్యలో మాట చదువుతున్నాను చూడండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై వారి పరిశుద్ధతను గురించి అపోస్తలుడైన పౌలు ముందుగానే ప్రార్థన చేశాడు. ఇప్పుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు ఎలాగో పరిశుద్ధులుగా ఉండాలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 3వ వచనం చదువుదాం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులొకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. పరిశుద్ధులగుట అనగా అనేమన్నా అంటే పరిశుద్ధులగుట అంటే అర్థం ఏంటట? జారత్వానికి దూరంగా ఉండటం. జారత్వాన్ని గురించి హెచ్చరిక చేశాడు 3వ వచనంలో. 4వ వచనంలో మరో మాట ఉపయోగించాడు కదా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె
కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను. ఆ మధ్యలో మాట గమనించారు మీరు? కామాభిలాషయందు కాక. రెండవ మాట కామాభిలాష అన్నాడు. అలాగే 6వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. సహోదరునికి మోసం చేయకూడదట. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జారత్వం అంటే వివాహం లేకుండా జరిగేటువంటిది అని, వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత జరిగేది అని, కామాభిలాష అంటే ఇంకా మిగిలిన అవలక్షణాలన్నిటినీ కలిపి కామాభిలాష అని ఉపయోగించాడు. ఈ పదాలు మనం ఇంతకుముందు శరీరం మన శత్రువు అని మనం ధ్యానం చేసేటప్పుడు గలతీ పత్రికలో మనం గమనించాం, కొలస్సే పత్రికలో కూడా గమనించాం. ఇక్కడ కూడా అవే మాటలు కనిపిస్తాయి. అందుకని నేను దాని గురించి ఎక్కువగా మీ ముందు ఉంచాలని అనుకోవట్లేదు. ప్రాముఖ్యంగా ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ పాపం తెస్సలోని సంఘంలో ఉందా? నిజానికి తెస్సలోనిక సంఘంలో ఈ పాపం ఉంది అని మనకు ఎలాంటి ఆధారం ఏమి లేదు. కానీ ఎందుకు పౌలు చెప్పాల్సి వచ్చిందంటే, వారు అంతకుముందు అన్యులుగా ఉండి రక్షించబడ్డవాళ్ళు. వారు అన్యులుగా ఉన్నప్పుడు ఈ విషయాల్లో వారు అంత సీరియస్గా లేరు. ఎందుకంటే అన్య దేవతల ఆరాధన, ఆ దేవాలయాలు ఎలా ఉంటాయంటే, ఆ దేవాలయములోనే ఇలాంటి కార్యక్రమాలకి అనుకూలంగా ఉంటాయి కదా. ఓ దేవాలయానికి అనుబంధంగా కొందరు స్త్రీలు ఉంటారు. అది భక్తిలో ఒక మార్గంగా చూస్తారు వాళ్ళు. కాబట్టి అన్యజనుల ప్రవర్తన ఈ విషయాల్లో వారు సీరియస్గా ఉండరు. అందుకని వారి గత జీవితాన్ని ఉద్దేశించి ముందుగానే వారు ఇలాంటి పాపంలో పడకుండా ఉండటం కొరకు ఈ హెచ్చరికలు చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే మరొక రీతికి ఏం చెప్పచ్చు అంటే, అపోస్తలుడైన పౌలు చికిత్స కన్నా నివారణ మేలు అని ఈ మాటలు చెప్తున్నాడు కదా. చికిత్స కన్నా నివారణ మేలు. ఆ మాట సారికి చెప్పుకుంటాం కదా మనం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. వచ్చిన తర్వాత క్యూర్ చేసే కన్నా ముందుగా ప్రివెంట్ చేయటం మంచిది. అందుకని వారికి ఈ విషయాలు ఇంత ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తాం. నిజంగా వాళ్ళు ఉండే ప్రాంతం, వారు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, వారు గ్రీస్ దేశంలో ఉన్నవాళ్ళు. అలాగే యూదులు కానీ గ్రీస్ దేశస్తులు కానీ వివాహంలో వారు నమ్మకమైన వారుగా ఉండేవాళ్ళు కాదు. సెనీకే అనే ఒక గ్రీకు తత్వవేత్త ఏమన్నాడంటే, దే మ్యారీ టు లీవ్ అండ్ లీవ్ టు మ్యారీ అన్నాడు. అంటే విడిచిపెట్టడానికే వివాహం చేసుకుంటారట, మరొకరు వివాహం చేసుకోవడానికే విడిచిపెడతారట. అంటే వారికి వివాహం విషయంలో వారికి సరి అయినటువంటి సరి అయిన విలువ వారికి తెలియదు. కాబట్టి అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వారిని ప్రత్యేకంగా ఈ విషయాల గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవుని వాక్యంలో అనేక సార్లు చెప్పబడ్డాయి. ఈ సంగతులు 10 ఆజ్ఞల్లో చూస్తాం కదా మనం. అలాగే కొత్త నిబంధనలో ప్రముఖంగా దేంట్లో చూస్తాం? కొండ మీది ప్రసంగం కదా. అలాగే యెరూషలేములో ఒక కౌన్సిల్ జరిగింది. యెరూషలేములో పెద్దలంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు కదా. అక్కడ క్లుప్తంగా ఒక 3 హెచ్చరికలు ఇచ్చారు. ఆ హెచ్చరికలు ఏంటో చూడండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్నవారు మనము కష్టపెట్టక వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికిన చంపిన దానిని, రక్తమును చంపిన దానిని విసర్జించుటకు
రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. అంటే సింపుల్ చేశాడు. అన్యజనుల్లో నుంచి రక్షించబడ్డ వాళ్ళకి ఏమి నియమాలు ఇవ్వాలి, ఒక పత్రిక రాసి పంపించాలి అని తీర్మానం చేశారు. దాంట్లో ప్రాముఖ్యంగా సింప్లిఫై చేసి 3 హెచ్చరికలు ఇచ్చారు. ఏంటట 3 హెచ్చరికలు? ఒకటేమో విగ్రహ సంబంధమైన అపవిత్రత, రెండవది జారత్వం, మూడవది గొంతు పిసికి చంపిన దానిని రక్తాన్ని విసర్జించడం. సింపుల్గా 3 వాటిలో చెప్పారు. అంటే అన్ని జనుల నుంచి రక్షించబడిన వారికి అత్యవసరమైన వాటిని 3 అన్నమాట. విగ్రహాల విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి, జారత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే గొంతు పిసికిన దాని రక్తం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని సింప్లిఫై చేసి 3 మాటలు చెప్పాడు. కాబట్టి ఈ మాటలు సారికి వారికి హెచ్చరిక చేయబడ్డాయి. ఎందుకంటే ఇది పరిశుద్ధతను పోగొట్టేటువంటి ఓ ప్రమాదకారి కాబట్టే దీంట్లో తెలియచేయబడ్డాయి. అందుకే అంటున్నాడు కదా, 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను, అది ఎరిగిండుటయే దేవుని చిత్తము కదా. ఏమంటున్నాడు? తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను. ఘటం అంటే అర్థం ఏంటి అక్కడ? ఘటం అంటే మన శరీరమే కదా. చాలామంది 2 రకాలుగా దాన్ని ఊహిస్తూ ఉన్నారు. 1 కొరింథీ 4:7 ప్రకారం ఈ మంటి ఘటం అన్నాడు కదా మన శరీరం గురించి. అలాగే 1 పేతురు 3:7లో బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అన్నాడు. అంటే కొందరేమో శరీరాన్ని గురించి చెబుతున్నాడని, కొందరేమో భార్యను గురించి చెబుతున్నాడని 2 వేరు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. కానీ చాలా ఖచ్చితంగా అక్కడున్న మాటలు చూస్తే కేవలం శరీరం గురించే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తమ శరీరాల్ని, తమ ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఈ పాపంలో పడినప్పుడు 2 రకాలుగా అపవిత్రపరచబడతాడు అని మనకి దీంట్లో కనిపిస్తూ ఉంది. 6వ వచనం చూడండి. 6వ వచనం, ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలన. ఒకటి సహోదరుని మోసం చేసే అవకాశం ఉంటుంది. అలాగే 8వ వచనం చూడండి. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సహోదరుని మోసం చేసే అవకాశం ఉంది దీంట్లో. రెండవది దేవుని ఉపేక్షించే అవకాశం ఉంది అంటున్నాడు. ఈ 2 ప్రమాదాలు ఉన్నాయి దీంట్లో. ఈ 2 విషయంలో తప్పకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. సహోదరుని మోసం చేయకూడదు అంటున్నాడు. అంటే ఇలాంటి పాపాలు చాలాసార్లు సహోదరుల మధ్య కూడా జరిగే అవకాశం ఉంటుంది అని దీంట్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆత్మీయ సహోదరులు కాకపోవచ్చు, మెట్టుకు ఆ మాటలో మనకేమర్థమవుతుందంటే ఇలాంటి పాపాలు చాలా సమీప సంబంధం ఉన్న వారిలోనూ జరుగుతాయి. అంటే బంధువులు, సమీప బంధువులు, లేకపోతే ఫ్రెండ్స్, కొలీగ్స్, సమీపంగా ఉండవారు, ఎవరో స్ట్రేంజ్ పీపుల్తో ఉండవు కదా. కాబట్టి ఇలాంటి పాపం చేసే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? సహోదరుని మోసం చేస్తున్నాడు. డిఫ్రాడింగ్ ది ఫెలో బిలీవర్ అంటున్నాడు. ఈ విషయంలో ప్రతి విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. సహోదరుని విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా ఖచ్చితమైన నియమాలు ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా 9:4, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను, ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై
తన సహోదరుని కొంప ముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఏ సహోదరుని నమ్మకుడి అంటున్నాడు కదా. చాలా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇక్కడ. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. వచ్చిందా? 7:2. భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడు లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే, ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. సహోదరుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అని ఎలాంటి కఠినమైన హెచ్చరికలు ఇస్తున్నాడో దీంట్లో మనకు అర్థమవుతుంది. సరే, మెట్టుకు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నీవు గనక నీ సహోదరుని మోసం చేస్తే ఏం జరుగుతుందో తర్వాత వచనంలో చెప్తున్నాడు. చూద్దాం, చూడండి ఏమంటున్నాడు తర్వాత వచనం. 6వ వచనం. ఈ విషయమంది ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను, ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ఎవరు చేస్తారంట ప్రతిదండన? ప్రభు చేస్తాడు. మోసం చేసింది ఎవరిని? సహోదరుని. సహోదరుని మోసం చేస్తే ప్రతిదండన ఎవరు చేస్తారు? ప్రభు చేస్తాడు. కాబట్టి నీవు మనుష్యుడని మనుషుని ఉపేక్షించడానికి లేదు. అదే 8వ వచనం చెప్పాడు కదా. నీవు మనుషుని ఉపేక్షిస్తున్నావు అంటే దేవుని ఉపేక్షిస్తున్నావు. నీ సహోదరుని పక్షంగా ప్రతిదండన చేసేవాడు ప్రభు అంటున్నాడు. అంటే మన ప్రభు ఒక అవెంజర్ లాగా ఉంటాడనమాట. పాత నిబంధనలో మనకి ఒక సందర్భం మనకు తెలుసు కదా. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరినైనా పొరపాటున హత్య చేశాడు అనుకోండి. హత్య చేయబడిన వాని సహోదరుడు లేకపోతే అతని యొక్క సమీప బంధువు, అతనికి ప్రతి హత్య చేసే హక్కు ఉంటుంది కదా. ప్రతి హత్య చేసే హక్కు ఉంటుంది. అలాగా ప్రతి హత్య చేసేవాడిని ఏమంటారంటే, ప్రతి హత్య చేయవాడు అవెంజర్ అంటారు. అంటే తన అన్న లేక తమ్ముడిని ఒకడు చంపినందుకు వీడికి ఇవ్వబడిన హక్కు ఏంటి? దానికి ప్రతీకారం తీర్చుకునే హక్కు అన్నమాట. అవెంజర్ అంట. అలాంటి వాడు నుండి తప్పించుకోవటానికే పాత నిబంధనలో దేవుడు ఒక ఫెసిలిటీ కల్పించాడు కదా. ఏంటో చెప్పండి? వెరీ గుడ్, ఆశ్రయపురం కదా. కాబట్టి అక్కడ ఒక సహోదరుడు ఎలాగో అవెంజర్గా ఉంటాడో, ఇక్కడ ఒక సహోదరుని కనుక మోసం చేస్తే ప్రభువే ఒక సహోదరులాగా, ప్రభువే ఒక సమీప బంధువులాగా ఏం చేస్తాడనమాట? అవెంజర్గా ఉంటాడు, ప్రతిదండన చేస్తాడు. కాబట్టి మనుష్యుడు అనే మనుషుని ఉపేక్షించడం లేదు. నీ సహోదరుని మోసం చేసి వీడు మనుషుడేలే, వీడేం చేయగలడు అనుకోవడానికి లేదు. వాడి పక్షంగా ఎవరు పనిచేస్తారు? ప్రభువు పనిచేస్తాడు అని చాలా గట్టిగా వారిని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తాం. మంచిది. 7వ వచనం చదువుదాం, చూడండి. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేని పిలవలేదట? అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదట. ఎందుకు పిలిచాడు ఆయన? పరిశుద్ధులొకటికే ఆయన పిలిచాడు అంటున్నాడు. మంచిది. ఇక్కడ పరిశుద్ధులొకట అనే మాట ఇంగ్లీష్లో శాంక్టిఫై అనే మాటతో చెప్పబడింది. పరిశుద్ధపరచబడుట అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? శాంక్టిఫికేషన్ అంటాం. శాంక్టిఫికేషన్ అనే దానికి ఉదయకాల ఆరాధనలో మనం చెప్పుకున్నాం కదా. ఒకటి పరిశుద్ధపరచుట అనేది అర్థం. రెండవ అర్థం ప్రత్యేకింపబడుట. మూడవ అర్థం ప్రతిష్ట చేయబడట. ఈ మూడిటిని కూడా శాంక్టిఫై అనే పదంతోనే చెప్పబడ్డాయి మూడు కూడా.
పరిశుద్ధపరచుట. ఎవరు చేస్తారు ఆ పని? 2 తెస్సలోని 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 2 తెస్సలోని 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. ఎవరట పరిశుద్ధపరిచేది? ఆత్మ పరిశుద్ధపరుస్తాడు. అలాగే 1 కొరింథీ 1:2 చదువుదాం చూడండి. 1 కొరింథీ 1:2. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలు. క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారు. ఇందాక ఎవరు పరిశుద్ధపరుస్తారని చూసాం? ఆత్మ పరిశుద్ధపరుస్తాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఎవరి యందు పరిశుద్ధపరచబడతామట? క్రీస్తు నందు పరిశుద్ధపరచబడి. అలాగే యోహాను సువార్త 17:17లో చదవవలసిన లేదు, మన ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ ప్రతిష్ఠ అన్న కూడా అర్థం ఏంటి? పరిశుద్ధపరచుటే. అంటే ఎవరు చేయాలట? ఎవరిని చేయమని అడుగుతున్నాడు? తండ్రిని చేయమని అడుగుతున్నాడు కదా. కాబట్టి పరిశుద్ధపరిచే పని ఎవరెవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు చేస్తాడు, కుమారుడైన యేసుక్రీస్తు చేస్తాడు, అలాగే తండ్రి కూడా చేస్తాడు కదా. వీటన్నిటితో పాటు మన బాధ్యత కూడా దాంట్లో ఉంది. కాబట్టి శాంక్టిఫికేషన్ అనేది ఎవరు చేస్తారో మనం చూసాం. అలాగే ఈ వాక్యాల ఆధారంగా పరిశుద్ధపరచబడుటలో ఏమన్నా రకాలు ఉన్నాయేమో చూద్దాం. ప్రాముఖ్యంగా 3 రకాలు దీంట్లో కనిపిస్తాయి. ఒకదాన్ని ఏమంటారంటే ఒకేసారి పరిశుద్ధ పరచబడుట అంటారు. ఒకేసారి పరిశుద్ధ పరచబడు. రెండవ దాన్ని ఏమంటారంటే దినదినం పరిశుద్ధ పరచబడుట, అంటే కంటిన్యూస్గా. మూడవదేమో సంపూర్ణంగా పరిశుద్ధ పరచబడుట. 3 మాటల్లో చెప్పుకోవచ్చు ఈ పదాన్ని. మొదటిదేమో పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటారు, రెండవదేమో ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటారు, మూడవది పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ అంటారు. మంచిది. 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం చూడండి. 1 తెస్సలోనికలో ఉన్నాం కదా మనం. 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ రకం గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను. ఏ రకం? ఫస్ట్ టైప్ కదా. ఫస్ట్ టైప్ ఒకేసారి పరిశుద్ధ పరచబడటం కదా. పొజిషనల్ శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. 3వ వచనం, మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. ఎప్పుడు ఉండాలి జారత్వం దూరంగా? ఒకసారి ఉంటే సరిపోదా? జీవితం అంతా ఉండాలి కదా. అంటే ఇది దినదినం జరిగేది కదా. దీన్ని ఏమనాలి మనం? ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అనాలి. అలాగే 5వ అధ్యాయం 23వ వచనం చూద్దాం చూడండి. 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అంటున్నాడు. ఇదేంటట? సంపూర్ణమైన పరిశుద్ధ, పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్. ఎప్పుడు జరుగుతుంది ఇది? యేసు ప్రభు ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన చూస్తామట. ఆయన ఉన్నట్టుగానే మనం కూడా ఉంటామట. ఆయన పోలికలో మనం ఉంటామట. 1 యోహాను 3:3లో మనం ఆ మాట చూస్తాం కదా. కాబట్టి దీన్ని మనం పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ అంట. మొదటి రకం పొజిషనల్ శాంక్టిఫికేషన్ గురించి మరికొన్ని వచనాల్లో కూడా మనం చదవచ్చు. చదవలేండి ఇప్పుడు, ఆ వచనాలు చెప్తాను నేను. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో. వాటన్నిటిలో కూడా మనకేం కనిపిస్తుంది అన్నమాట? మొదటి రకమైన పరిశుద్ధపరచబడుట మనకు కనిపిస్తుంది. అలాగే రెండవ రకం
ఇది మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 14 నుండి 16 వరకు మనకు కనిపిస్తుంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 14 నుండి 16. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండేది. దీంట్లో మన పాత్ర కూడా ఉందా? తండ్రి చేస్తాడు, కుమారుడు చేస్తాడు, పరిశుద్ధాత్ముడు చేస్తాడు. మందేం లేదా? మంద కూడా ఉంది కదా. మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? జారత్వమునకు దూరముగా ఉండుటియే. దూరంగా ఉండాల్సింది ఎవరు? మనమే కదా. కాబట్టి పరిశుద్ధపరచబడే దాంట్లో ఖచ్చితంగా మన పాత్ర కూడా ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్ముల ఆ కార్యాన్ని జరిగిస్తారు. అదే సమయంలో ప్రతి విశ్వాసి కూడా ఆ విషయంలో బాధ్యుడే అని మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధపరచబడుట, శాంక్టిఫికేషన్. దాని గురించి ఏమన్నా అంటే 3వ వచనం మళ్ళా చూద్దాం, చూడండి. మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటియే దేవుని చిత్తము. పరిశుద్ధులొకట ఏమంట? అది దేవుని చిత్తమట, గాడ్స్ విల్ అంట. అంటే మనం పరిశుద్ధంగా ఉండటం ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఇంకా దానికోసం దేవుని చిత్తమా కాదా తెలుసుకోవాలా? దేవా నేను పరిశుద్ధంగా ఉండనా వద్దా అని ప్రార్థన చేయాలా? మనం అవసరం లేదు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం. అది ఆ మాట 2 సార్లు చెప్పాడు కదా. 3వ వచనంలో చెప్పాడు, అలాగే 5వ వచనం చివరి భాగంలో కూడా అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం అన్నాడు. కాబట్టి పరిశుద్ధులంగా ఉండటం అనే దేవుని చిత్తం అది. కాబట్టి ప్రతి విశ్వాసి ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. అలాగే అదే తెస్సలోని పత్రికలో మరో మాట కూడా చూద్దామా? 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం నుండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏదట దేవుని చిత్తం? కృతజ్ఞత చెల్లించడం కూడా దేవుని చిత్తమే. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లింపబద్ధుడై ఉన్నాడు అని దీంట్లో మనకు కనిపిస్తుంది. అలాగే 1 పేతురు 2:15 చూద్దాం, చూడండి. 1 పేతురు 2:15, ఎలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై జ్ఞానముగా మాట్లాడి మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అక్కడ మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అని పైన ఒక అంకేశాడు కదా, 2 అని అంకేశాడు. ఏముంది కింద? మేలు చేయువారై. కాబట్టి మేలు చేయటం ఏంటట? దేవుని చిత్తం కదా. కీడు చేయటం దేవుని చిత్తం కాదు. ఇంకా చెప్పాలి దానికి? మేలు చేయుట దేవుని చిత్తం. అలాగే మత్తయి సువార్త లేక యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుని సూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటే నా తండ్రి చిత్తం. ఏంటట? విశ్వాసముంచిన వాడు ఏం పొందటం? నిత్యజీవం పొందటం ఆయన చిత్తం. కాబట్టి విశ్వసించిన ప్రతి ఒక్కడు నిత్యజీవం పొందటం ఆయన చిత్తం. చివరిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, అలాగునే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు కదా. ఏది చిత్తం కాదట? ఒక్కడైనా నశించటం ఆయన చిత్తం కాదు. ఏ మనిషి నశించిపోవటం ఆయన కోరుకునేవాడు కాదు. అందరూ రక్షణ గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండాలనే ఆయన కోరిక. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి నశించిపోవటం ఆయన చిత్తం కాదు. ఇక్కడున్న వారిలో ఇంకా
ఆ స్థితిలో ఉన్నవారు ఎవరన్నా ఉంటే ఇది అనుకూలమైన సమయం. యేసుప్రభు ఎవ్వరూ నశించిపోవాలని ఆయన కోరుకోవటం లేదు, విశ్వసించి నిత్య జీవం పొందాలని కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలం ఇంకా విశ్వసించని వారు ఉంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి నిత్య జీవం పొందిన వారుగా ఉండాలని దేవుని వాక్యం మనను హెచ్చరిక చేస్తాం. సరే, మెట్టు కొన్ని వాక్యాలు చదివాం మనం, ఏదేది దేవుని చిత్తమని. అలాగే దేవుని వాక్యంలో ఉన్నదంతా దేవుని చిత్తమే కదా. దేవుని వాక్యంలో ఇచ్చిన హెచ్చరికలన్నీ కూడా, దేవుని ఆజ్ఞలన్నీ కూడా దేవుని చిత్తం. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే దీంట్లో రాయబడనటువంటి కొన్ని సంగతులు, అంటే మన జీవితంలో స్పెసిఫిక్గా కావాల్సిన కొన్నిటిని, వాటిని ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడెప్పుడు అవసరం అవుతాయి, ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు అవసరం అవుతుంది. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలా కదా, చాలామంది ఉన్నారు ఆప్షన్లో. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరు దేవుని చిత్తం, అది మరి రాసలేదు కదా, కాబట్టి అది తెలుసుకోవాలా. అలాగే నేను పరిచర్య చేయాలా లేదా, అంటే పరిచర్యకు సమర్పించుకోవాలా, పరిచర్య అందరూ చేయాల్సిందే, పరిచర్యకు నేను సమర్పించుకోవాలా లేదా, అది దేవుని చిత్తమా కాదా అనేది మనం తెలుసుకోవాల్సిందే. అలాగే నాకు ఈ ఉద్యోగం సరిపోయిందా కాదా, దానికి కూడా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఎలా తెలుసుకుంటాం మనం? బైబిల్లో రాయబడిన వాటిని ఖచ్చితంగా మనం తెలుస్తుంది, ఇంకా అడగాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం. దేవా నేను పరిశుద్ధంగా ఉండమంటా వద్దా అని అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఎలా తెలుసుకోవాలి? ఒక ఆయన ఓ దైవ సేవకుడు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓడలో ప్రయాణం చేస్తే అంటే ఓడ ఎలా ఉంటుంది తెలుసా? ఓడ ఎంత పెద్దగా ఉంటుంది? ఇంచుమించుగా మన పేట అంత ఉంటుంది కదా, చాలా పెద్దగా ఉంటుంది ఓడ. ఓడ ఎంత పెద్దదైనా డ్రైవర్ ఎంత ఉంటాడు? మనంతే ఉంటాడు. డ్రైవర్ పెద్దగా ఉంటాడా? లేదు కదా, నావికుడు మనంతోడే. అంత పెద్ద ఓడను నడిపించేటప్పుడు సముద్రంలో వెళ్తూ ఉంటుంది. మధ్యలో హార్బర్కి వెళ్ళాలా. హార్బర్కి వెళ్ళాలంటే ఓ సన్నని మార్గంలో వెళ్ళాలి. ఈయనేమో నావికుడు ఎక్కడో వెనకాల ఎక్కడో ఉంటాడు, దాని ముందు భాగమేమో ఎక్కడ ఉంటుంది. కరెక్ట్గా ఎక్కడ మలుపు తిప్పాలో అక్కడే తిప్పాలా, లేకపోతే కనుక ఏమవుతుంది, ఓడ మునిగిపోయే అవకాశం అంట. అప్పుడు ఆ నావికుడు పక్కనే ఉన్న దైవసేవకుడు అన్నట, అయ్యా నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు వెనకెక్కడో కూర్చొని ఉన్నావు, వాడేమో దాని ముందు భాగం ఎక్కడో ఉంది, చాలా నేరో పాత్రలు వెళ్ళాలి, కరెక్ట్గా ఎక్కడ మలుపు తిప్పాలి అని నీకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. అప్పుడు ఆ నావికుడు అన్నట, బాబు నీకు అక్కడ 3 ఎర్ర లైట్లు కనిపిస్తున్నాయి చూడు ఒకసారి అన్నమాట. అవునయ్యా కనిపిస్తున్నాయి అన్నమాట. సరిగ్గా ఆ 3 రెడ్ లైట్స్ ఒకే లైన్లోకి రాగానే నేను నా ఓడని తిప్పుతాను అన్నాడు. 3 లైట్లు ఒకే లైన్లో, అంటే ఒకదాని వెనక ఒకటి ఉండాలి. అంటే 3 కలిపి ఎలా ఉండాలా? ఒకే లైట్లా కనపడాలా. 3 లైట్లు కలిపి ఒకే లైట్లా కనిపించిందంటే ఖచ్చితంగా ఓడ టర్న్ చేయాల్సిన సమయం వచ్చింది అని అర్థమవుతుంది. మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే 3 కలవాల. ఒకటి హోలీ బైబిల్ చెప్పాలా, రెండవది హోలీ స్పిరిట్ చెప్పాలా, మూడవది సర్కమస్టాన్సెస్ పరిస్థితులు చెప్పాలా. ఆ 3 గనక కలిసినాయంటే ఖచ్చితంగా అది దేవుని చిత్తం అని మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధులుగా ఉండుట అది దేవుని చిత్తం అంటున్నాడు. పరిశుద్ధులు ఒకటి జారత్వం మనకు దూరముగా ఉండుట అది దేవుని చిత్తం అంటున్నాడు. మంచిది. మొదటి సంగతి మనం తెలుసుకున్నాం కదా, ఒక వ్యక్తి దేవుని సంతోషపెట్టేట్టు నడవాలంటే ఏం చేయాలట? మొదటిది ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. మూడవది పని కలిగి ఉండాలి. కాబట్టి మొదటిది మనం చూసాం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. రెండవది 9, 10 వచనాల్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఒకసారి చూడండి 9, 10 వచనాలు.
సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అలాగుననే మాసిదోనియందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు. ఇంకా తర్వాత మిగిలిన సంగతులు రాయబడ్డాయి కదా. ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు కూడా మనం ధ్యానం చేశాం. తెస్సలోనిక సంఘస్థుల ప్రేమ గురించి అపొస్తలుడైన పౌలు చాలా నొక్కి చెప్తామన్నాడు. 1 అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస అన్నాడు కదా. వారి ప్రయాసలు ఏమందట? ప్రేమ ఉందట. అలాగే తిమోతి వారి దగ్గరకు వెళ్ళి పౌలును కలుసుకున్నాడు. పౌలును కలుసుకున్నప్పుడు వారి గురించి ఒక మంచి రిపోర్ట్ ఇచ్చాడు. వారి గురించి ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో తెలుసా? 3వ అధ్యాయం 6వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను, చూడండి. మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చను. తిమోతి కూడా గుడ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మనం గత వారం చెప్పుకున్నాం కదా, 3వ అధ్యాయం 10 నుంచి 13 వరకు పౌలు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 13వ వచనం చూద్దామా? చివరిలో చదువుతున్నాను నేను. మేము మీ యొడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని యొడల ఒకడును మనుషులందరి యొడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును కాక. అంటే వారి ప్రయాసం చూస్తే ప్రేమ కనిపిస్తుంది. తిమోతి తీసుకొచ్చిన వార్తలో ప్రేమ ఉంది. అలాగే అపొస్తలుడైన పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారి ప్రేమలో అభివృద్ధి చెందినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ప్రేమ గురించి వారికి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాడు. ఎంత బాగా ప్రేమ ఉంది, ప్రేమ గురించి అసలు రాయక్కర్లేదు అన్నా కానీ మళ్ళీ ప్రేమ గురించి ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. వాళ్ళలో సమృద్ధిగా పుష్కలంగా ఉంది ప్రేమ. కానీ పౌలు మాత్రం మీరు ప్రేమలో అభివృద్ధి చెందాలి అనటం మాత్రం మానేలేదు. ఎంత పుష్కలంగా ప్రేమ ఉన్నా ఇంకా ఏమంటున్నాడు? యు హావ్ టు స్టిల్ గ్రో అంటున్నాడు. ఇంకా నువ్వు అభివృద్ధి చెందాల్సిందే అంటున్నాడు. పౌలు మాటలు ఊరినే పోలేదు కదా. పౌలు అలాగూ మీ ప్రేమ విస్తరించాలని హెచ్చరిక చేశాడు. నిజంగా వారి ప్రేమ విస్తరించింది. 2వ తెస్సలోని 1 అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. 2వ తెస్సలోని 1 అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని యొడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. 1 పత్రిక రాసిన చాలా కొద్ది తేడాతోనే 2వ పత్రిక రాశాడు. 1 పత్రికలో ప్రేమ గురించి చాలా మాట్లాడాడు. మీరు ఆల్రెడీ బాగా ప్రేమిస్తున్నారు, మీకు చెప్పవసరం లేదు, నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయినా మీరు ఇంకా ప్రేమలో అభివృద్ధి పొందండి అని నొక్కి చెప్పాడు. ఇప్పుడు చెప్పిన దానికి ఓ మంచి ఫలితం కూడా మనం చూస్తూ ఉన్నాం. 2వ పత్రిక రాసే టయానికి వారి ప్రేమ ఏమైందట? విస్తరించిందట కదా. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పటికే మేము చాలా బాగా ప్రేమించాంలే, ఇంకా మాకెందుకు, ప్రేమలో మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇక మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరున్నారు, అందరికన్నా మేము బాగా ప్రేమించాం అని అక్కడితో ఆగిపోలేదు వాళ్ళు. వారి ప్రేమట ఇంకా విస్తరించిందట కదా. కాబట్టి ప్రేమ అనేది ఓ విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమైందో ఈ మాటలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. 1 యోహాను పత్రికలో చాలా వచనాలు ప్రేమ యొక్క ఆవశ్యకత, ప్రేమ యొక్క ప్రాముఖ్యత చాలా ఖచ్చితంగా వివరిస్తాయి. ఆ వచనాలని చదివే సమయం మనకు లేదు, కానీ మెట్టుకు ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలి అంటున్నారు. చివరిగా 11, 12 వచనాల్లో 11, 12 వచనాల్లో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. అంటే మనకైతే అన్నీ కలిసి ఉన్నాయి, 10 నుంచి 12 దాకా కలిసి ఉన్నాయి. దాన్ని మనం
11, 12గా విడగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఓ హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటట ఇచ్చే హెచ్చరిక? మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడ్ల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మను హెచ్చరించుచున్నాము అంటున్నాడు. ఇక్కడ మీకేమీ కొదువ లేకుండునట్లు అంటున్నాడు. అంటే మీకు కొదువు లేకుండా ఉండాలంటే, అలాగే వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు, వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలంటే, అలాగే మీకేమీ కొదువు లేకుండా ఉండాలంటే మీరు 3 పనులు చేయాలి అంటున్నాడు. ఏంటట 3 పనులు? మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటూ యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండాలి. చేతులతో పనిచేయాలి. మీ సొంత కార్యాలు మీరే చేసుకోవాలి. పరుల జోలికి పోకుండా ఉండాలి. అంటే పరుల జోలికి పోయే అవకాశం ఎప్పుడు ఉంటుంది? మనకు పని లేకపోతే కదా. మనం కనుక పని లేకపోతే ఏం చేస్తాం? ఇతరుల గురించి ఆలోచిస్తాం కదా. కాబట్టి మీరు పరుల జోలికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలా? సొంతగా కష్టపడి పని చేయండి. మీరు సొంతగా పని చేయండి, పరుల జోలికి పోవద్దు. అప్పుడు మీకేమీ కొదువు ఉండదు. సంఘానికి వెలుపటి వారి ఎడల మీరు ఎలా ఉంటారు? మర్యాదగా ఉంటారు కదా. కాబట్టి మీరు సొంతగా పని చేయాలి, పరుల జోలికి వెళ్ళకూడదు అంటారు. ఇక్కడున్న సందర్భం ఏంటంటే 4వ అధ్యాయం 13వ వచనం నుండి ఆయన 2వ రాకడ గురించి రాయబడింది కదా. మనం ముందుగానే చెప్పుకున్నాం, తెస్సలోనిక వారు యేసు ప్రభు వారు జీవించిన దినాల్లోనే తిరిగి వస్తాడు అని నమ్ముచూ ఉన్నారు వాళ్ళు. అంటే అతి త్వరలో ఆయన రాబోతున్నాడు అని. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు అని మనుషులు 3 రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో యేసయ్య వస్తాడు అని మంచిగా సిద్ధపడి ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో అసలు పట్టి పట్టనట్టుగా ఉన్నారు. మరొకరు ఎలా ఉన్నారు అంటే, ఇంక యేసుప్రభు వస్తాడు కదా, మనం పని చేయటం ఎందుకు, మన ఆస్తులు సంపాదించుకునే ఉపయోగం ఉంది, అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటమే కదా, మనం ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది, కాబట్టి మేమేం పని చేయం, యేసుప్రభు వచ్చేస్తున్నాడు కదా కాబట్టి మేమేం పని చేయం అని సోమరులుగా చాలామంది ఉన్నారు. ఎందుకనట? యేసుప్రభు వస్తున్నాడుగా, ఇంకెందుకు మేము పని చేయటం అని సోమరితనంతో ఉన్నారు చాలామంది. అలాంటి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. అలాగ సోమరులంతా ఏం చేస్తున్నారంటే, వాళ్ళేమో పని చేయరు. మరి పని చేయనప్పుడు ఊరికే ఉంటుందా? మనసు ఊరుకోదు కదా. మరి ఎవరి గురించి ఆలోచించాలా? పరుల గురించి ఆలోచించాలా. వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పాలి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పాలి. అంటే మొత్తం మీద చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని నిద్రపోకుండా చేయాలి. కాబట్టి మీరు పని చేయటం నేర్చుకోండి అంటున్నాడు. యేసుప్రభు వస్తాడు, ఆయన త్వరగా వస్తాడు. యేసుప్రభు త్వరగా వస్తాడని మీరు పని చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఆ సంగతి ఇంకా వివరంగా 2వ తెస్సలోని పత్రికలో చెప్పాడు. ఒకసారి ఆ వచనం కూడా చదువుదాం, చూడండి. 2వ తెస్సలోని 3వ అధ్యాయం, 2వ తెస్సలోని 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాం. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిని కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను.
ఇక్కడ ఇంకా చాలా వివరంగా చెప్పాడు కదా. ఎవడైనను పని చేయనొల్లని ఎడల ఏం చేయకూడదట, వాడు భోజనం చేయకూడదు. పని చేయకపోతే ఏం లేదు, భోజనం లేదు. నో వర్క్ నో ఫుడ్ కదా. ప్రభుత్వాలు ఏమంటాయంటే నో వర్క్ నో పే అంటాయి. పౌలు ఏమంటున్నాడంటే నో వర్క్ నో ఫుడ్ అంటున్నాడు. పని లేకపోతే భోజనం లేదు, మీరు పని చేస్తేనే భోజనం చేయండి అంటున్నాడు. ఎవడైనా నువ్వు పని చేయనొల్లైనట్ల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకునే ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. యేసుప్రభు రాబోతున్నాడు, అది వాస్తవం. యేసుప్రభు రాబోతున్నాడు కదా అని మన పనులు మానేసి కూర్చోమని కాదు. ఆయన వచ్చినప్పుడు ఎవరు పని చేస్తూ ఉంటారో వారిని ఆయన మెచ్చుకుంటాడు కదా. బలా నమ్మకమైన మంచి దాసుడు ఎవరినన్నాడు? వ్యాపారం చేసి 5 తలాంతులకి 5 సంపాదించినవాడు అన్నాడు. అలా కాదయ్యా, నువ్వు ఎటు వస్తున్నావు కదా, అసలు ఈ 5 తలాంతులే వ్యర్థం కదా, ఇంకో కొత్త 5 తలాంతులు ఎందుకు, అందుకని నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని చెబితే ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఆయన వచ్చేంతవరకు ఏం చేయాలా? పని చేస్తూ ఉండాలి. పని చేయాలని ఆశ కలిగి ఉండాలట. పని చేయాలనే ఆశ కలిగి ఉండాలి. మార్టిన్ లూథర్ ఒకసారి ఇలా అన్నట, ఇఫ్ ఐ న్యూ ది లార్డ్ ఈజ్ రిటర్నింగ్ టుమారో ఐ విల్ ప్లాంట్ ఏ ట్రీ టుడే అన్నాడు. యేసు ప్రభు రేపు వస్తున్నాడు అని కనుక నాకు తెలిస్తే ఈరోజు నేను ఒక మొక్క నాటుతాను అన్నాడు. యేసు ప్రభు రేపు వస్తాడని తెలిస్తే ఈయన ఏం చేస్తాడట? ఈరోజు మొక్క నాటుతాడు. ఈ మొక్క చెట్టు అయ్యేది నాలుగే. ఈరోజు ఈయన మొక్క నాటితే చెట్టు అవ్వటానికి 10 సంవత్సరాలు పట్టుద్ది. యేసు ప్రభు రేపే వస్తున్నాడని చెప్తా ఉంటే ఈయన మొక్క నాటం ఎందుకు? కానీ మార్టిన్ లూథర్ అంటున్నాడు, రేపు యేసు ప్రభు వచ్చినా మన పనిని మాత్రం ఆపటానికి లేదు. పని చేయక పరుల జోలికి వెళ్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఇతరుల ఎడల మర్యాదగా నడుచుకున్నవారు కాదు అని తెలియజేస్తా ఉన్నాడు. పని చేయాలనే ఆశ కలిగి ఉండాలి అంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని సంతోషపెట్టేట్టు నడుచుకోవాలంటే 3 విషయాల ప్రాముఖ్యం అని చెప్పుకున్నాను కదా. ఏంటవి? 1 పరిశుద్ధంగా ఉండడం, 2వది ప్రేమ కలిగి ఉండడం, 3వది పని కలిగి ఉండడం. ఈ 3 రకాలుగా మనం ఉంటే ఖచ్చితంగా మనం ఆయన్ని సంతోషపెట్టే నడక నడిచేవారంగా ఉంటాం. హనోకు నడక, ఈ మాటలు చూస్తే మనకు గుర్తొస్తుంది. మనం కూడా అలాగో హనోకు వలె నడిచేవారంగా ఉంటే ఒకరోజు మనం కూడా ఏమవుతామట? మనం కొనిపోబడతాం కదా. అలాగూ మన క్రైస్తవ జీవితంలో దేవుని సంతోషపెట్టేవారంగా జీవించాలని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా.